అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. నీరేటైనా మడెండ పెట్టుకోడన్నట్టు కాంగ్రెస్ లీడర్లు ఖజానాలు నింపుకోకుండా ఉండలేరు. ప్రజల ఓట్లతో ఇయాల అధికారంలోకి వచ్చి అదే ప్రజలకు పథకాలు ఇయ్యం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పథకాలు ఇస్తామని స్టేజీల మీద బాజాప్తా చెప్తుండు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి. మరి ఎమ్మెల్యే గారేమన్నా పథకాలకు నిధులు ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తాండా లేకుంటే అలా ముఖ్యమంత్రి ఇంట్లోకెళ్ళి తెస్తాండా? రాజేష్ రెడ్డి గారు, మీకు పరిపాలనకు స్పెల్లింగ్ తెలుసా? పబ్లిక్ అంటే మీ పాలేర్లు గారన్న సంగతి యాది పెట్టుకోవాలని గరమైతుండ్రట నాగర్ కర్నూలు పబ్లిక్. కూచుకుల రాజేష్ రెడ్డి గారు కుదరం చూసిండ్రా? కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు ఇస్తాడట, వేరేటోళ్ళకి ఇయ్యడట. బాజాప్తా స్టేజీల మీదనే మైకు వలిగేటట్టు మాటల స్పీచ్ దంచుతాండు దొరా. గ్రామ సభలలో ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవ్వస్తున్నాయి అవస్తున్నాయి అని చెప్తారు, అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. రేపు పొద్దున రేషన్ కార్డులు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు మనం చెప్పే వరకు. ఇన్నరా ఊళ్ళే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు ఎవ్వరికి చెప్తే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తారట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లిస్టు రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్టు మాత్రమే ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. గ్రామ సభ లిస్టు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన లిస్టు మాత్రమే బయట పెట్టాలి అని జిల్లా కలెక్టరు, అదనపు కలెక్టరు, డిపిఓకు ఆర్డర్లు కూడా ఇచ్చిండని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తుండంటే రాష్ట్రంలో ఏం రాజరిక పాలన నడుస్తున్నదో చూడుండ్రి. జనులారా, ఎవరిది దొరల పాలననో, ఎవరిది రాజరిక పాలననో, ఎవరిది ప్రజాస్వామ్య పాలననో ఈ పథకాలు ఇచ్చేదాన్ని బట్టి ఆలోచన చేసుకోండి. ఒక ఎమ్మెల్యేనే ఊళ్ళే మా కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి కాకుండా వేరేటోళ్ళకి ఇస్తే మర్యాద దక్కదని వార్నింగ్ ఇస్తుండంటే రాష్ట్రంలో ఎసంటి పాలన నడుస్తుందో చూడుండ్రి. గ్రామంలో ఉన్న అందరు ఓట్లెత్తేనే తమరు గెలిచిండ్రు సారు, నీ తోకెంబడి తిరిగే శంషాగాళ్ళు ఎత్తేనే గెలవలేదన్న సంగతి యాది పెట్టుకోవాలి. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడు ఏమని చేసినావో యాదుకున్నదా? ఎవరి పట్ల పక్షపాతం వహించనని దేవుని మీద ఇమానం తిన్నది వట్టిదేనా? అయితే చూసిండ్రా జనులారా, దేవుని మీద చేసిన ప్రమాణానికే ఇలువియ్యనోళ్ళు వీళ్ళు చెప్పిన హామీలకు ఇలువిస్తారా అన్నది ఆలోచన చేసుకోవాలి.